ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక దీనికి బొబ్బట్ల పండగే. హలో, ఏంటనన్యా, ఏమైంది? కీ పాయింట్ పనిచేసింది అత్తయ్య గారు. బాంబు పేలలేదు. ఏంటి నవ్వుతున్నారు? బాంబు పేలలేదా? పిల్ల పిచ్చుక, అక్కడ పేలింది నా ప్లాన్. ప్లానా? అంటే కార్లో బాంబు లేదా? హోసేయ్ పిచ్చి మొహమా, నేను నిన్ను చంపాలి అనుకుంటే అక్కడే బ్లాస్ట్ చేసేదాన్ని. కానీ నేను నీ అంత దుర్మార్గురాల్ని కాదు. నిన్ను భయపెట్టడానికే అలా చేశా. నేను విలన్నో అని థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేలా అరుస్తావు. అసలు ఈ చిన్న లాజిక్ ని కూడా పట్టుకోలేకపోయావేంటే? అసలు నువ్వేం బెస్ట్ విలన్వే? నీ పీత బ్రెయిన్ ఎంత షార్పో నాకు తెలుసు. అందుకే ఏదో సినిమాలో చూసిన చిన్న కాన్సెప్ట్ ని నీ మీద అప్లై చేశా. పిచ్చి పుల్లమ్మలాగా నమ్మేసి చివరికొచ్చి అలా బోర్లా పడిపోయావు. ఎలా ఉంది ఈ ఆనంద భైరవి దెబ్బ? ఏ అనన్య, ఏదో ప్లాన్ చేసి యానివర్సరీని ఆపేద్దామని వెర్రి కలలు కంటే అది ఈ ఆనంద భైరవి ముందు వర్కౌట్ అవుతుందనుకున్నావా? సెలబ్రేషన్ గ్రాండ్ గా సక్సెస్ అవుతోంది ఇక్కడ. కావాలంటే ఫోటో పంపిస్తా. ఏదో చించేస్తాను ఆరెత్తానని చెప్పి జనాన్ని నన్ను ఎర్రి బాగుల్లోని చేయడం తప్ప నువ్వు పగలు తీసింది ఏమీ లేదమ్మే. చూడు, అల్లుడు ఆయమ్మి కొత్త దంపతుల మాదిరి ఎట్ట మెరిసిపోతా ఉండారో. ఈడ నువ్వు వంట్లు తోమేదానికి, ఇంట్లో తినడానికి తప్ప ఇంట్లో దీపం పెట్టేదానికి పనికిరావని తేలిపోతా ఉండాది. చూడమ్మి, ఇంకా ఈ పిచ్చి ప్రయత్నాలన్నీ మానుకుని ఏడ్నే మంచి పనోళ్ళగా సెటిల్ అయిపోదాము.
మన మొహాన ఇంత జీతమైనా పడేస్తారు. అమ్మా ఆ? ఆ? కాస్త నోరు మూస్తావా? ఇల్లు అలగ్గానే పండగైపోదు, ఫంక్షన్ చేయగానే వాళ్ళకున్న టెన్షన్ తీరిపోదు. చూస్తూ ఉండు, ఇవాళ నా మొగుడికి శివరాత్రి జాగారం జరగాల్సిందే. ఏంటి మొగుడా, నేను ఎదురుగా వచ్చి నీ ఎదురుగా నుంచున్నా కనీసం కుదురుగా నా మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతున్నావు? అయినా ఎప్పుడు ఇలా ఉంటే ఈ రాత్రి నాతో శోభనం ఎలా చేసుకుంటావు? హేయ్, ఏంటి మొగుడు అలా చూస్తావు? ఈ రాత్రికి నీకు నాకు శోభనం గుర్తుందిగా. అయినా గుర్తుంచుకోకుండా ఏం చేస్తావులే. అత్తయ్య గారు మీతో మరీ మరీ చెప్పారు కదా, ప్రీతి మాత్రమే కాదు నేను మీ భార్యని అని. ఈ కాన్సెప్ట్ మిస్ అయితే అత్తయ్య గారు విషం తాగి చచ్చిపోవటం గ్యారంటీ. హేయ్, ఏంటే అమ్మ పేరు చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏదో ఒక ఆయుధం లేకుండా యుద్ధం చేయటం కుదరదు కదా మొగుడా. అందుకే అత్తయ్య గారు అని పదునైన ఆయుధాన్ని గుప్పెట్లోకి తెచ్చుకున్నాను. చూడు మొగుడా, నీ మ్యారేజ్ యానివర్సరీ గ్రాండ్ గా జరిగింది, మనల్నెవడ్రా ఆపేది అని అనుకుంటున్నావేమో. అది ఎలా జరిగిందో అంతకి గ్రాండ్ గా ఈ రాత్రికి మన శోభనపు సంబరం కూడా జరగాలి. లేదా నేను ఎంతవరకు వెళ్తానో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. హేయ్, నా గురించి కూడా నీకు బాగా తెలుసు అనుకుంటా. అది నేను హ్యాండిల్ చేస్తాను కదా మొగుడా. ఏంటి నాకు టార్చర్? ఛా! అత్తయ్య గారు, పాలు. అమ్మా, ఇదిగోండి పాలు.